సో హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. ఇవాళ డేట్ వచ్చేసి మే 19. అండ్ గైజ్ ఇవాళ మన పోర్ట్ఫోలియో స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియో అయితే కొంతమేరకు అయితే గెయిన్ అవ్వడం జరిగింది అనమాట. అరౌండ్ 1.23% అయితే గెయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే పోర్ట్ఫోలియో 1% వరకు లాస్లోనే ఉందన్నమాట. రీసెంట్ డేస్లో మిడిల్ ఈస్ట్ టెన్షన్ వల్ల మార్కెట్స్ చాలా వరకు ఫాలో అవ్వడం జరిగిందనమాట. ఈ ఈ టెన్షన్, ఈ ప్రాబ్లం అనేది టెంపరీ మాత్రమే. సో మనం కంటిన్యూగా మార్కెట్లో ఇన్వెస్టెడ్ ఉంటే మనకు ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా రివార్డ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ గైజ్ ఇక్కడ చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ సరిగమ బడ్జెట్ పెయింట్ టాప్ గెయినర్స్, ఓవరాల్గా టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సరిగమ అరౌండ్ 22%, బడ్జెట్ పెయింట్ అరౌండ్ 18% వరకు ఉంది, ఎస్ బ్యాంక్ అరౌండ్ 15% వరకు ఉంది, వెల్స్పన్ లివింగ్లో అరౌండ్ 14.14% వరకు అయితే ఉందన్నమాట. అండ్ ఇవాళ గెయిన్ అయిన స్టాక్ చూస్తే హైయెస్ట్గా గెయిన్ అయింది వచ్చేసి ఐజీఎల్ అనమాట. అరౌండ్ 6% వరకు గెయిన్ అవ్వడం జరిగింది. అంటే నిన్నటి వరకు ఇది అరౌండ్ 8% వరకు లాస్ట్లో ఉంది. ఇవాళ ఒక్కరోజే 6% గెయిన్ అవ్వడం వల్ల ఓవరాల్గా -2%లో ఉంది స్టాక్. అండ్ నెక్స్ట్ తేజస్ నెట్ చూసుకుంటే ఇవాళ ఒక్కరోజే 5.86% గెయిన్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 7% వరకు అయితే ప్రాఫిట్లో ఉందన్నమాట. సో నిన్నటి వరకు ఐడిబిఐ బ్యాంక్ వచ్చేసి -6% వరకు ఉందన్నమాట. సో ఇవాళ ఒక్కరోజే అరౌండ్ 6% వరకు పెరిగి స్టాక్ పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే లేటెంట్ వ్యూలో అరౌండ్ 5% గెయిన్ అవ్వడం జరిగింది. ఒక్క రోజులోనే 5% గెయిన్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 11% వరకు అయితే గెయిన్ ఉందన్నమాట స్టాక్లో. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో గైస్, ఇవి టెంపరీ కండిషన్స్ మాత్రమే. సో అగైన్ స్టాక్స్ అయితే రీబౌన్స్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇదో మంచి అవకాశం అనమాట. సో మంచి అవకాశం. స్టాక్స్ ఎప్పుడైతే మనకు లో లెవెల్లో దొరుకుతాయో, తక్కువ ప్రైస్కి దొరుకుతాయో, అప్పుడే మనం అక్యుములేట్ చేసుకోవాలి, మన పోర్ట్ఫోలియోలో అక్యుములేషన్ చేసుకోవాలన్నమాట. ఒక రూల్స్ బేసిస్ పైన స్టాక్స్ని మనం అక్యుములేట్ చేసుకుంటే అవి ఖచ్చితంగా మనకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో నిన్నటి వరకు చూస్తే మన పోర్ట్ఫోలియో అరౌండ్ 4% వరకు అయితే లాస్ట్లో ఉంది. అండ్ ఇవాళ మొత్తం అంటే తక్కువ వచ్చేసి అరౌండ్ 1% వరకు అయితే మిగిలిందనమాట. సో ఇది ఖచ్చితంగా మళ్ళీ అగైన్ పాజిటివ్లోకి కన్వర్ట్ అవ్వడం జరుగుతుందనమాట. మనం ఏం చేయాలంటే ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే స్టాక్స్ ఫాలో అవుతాయో, ఎప్పుడైతే మార్కెట్లో కరెక్షన్ వస్తుందో, అప్పుడు మనం ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో స్టాక్స్ అయితే అక్యుములేట్ చేసుకోవాలన్నమాట. ఒక రూల్స్ బేసిస్ పైనే స్టాక్స్ని అయితే అక్యుములేట్ చేసుకోవాలి. ఏ స్టాక్స్ పడితే ఆ స్టాక్స్లో మనం ఆ స్టాక్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఖచ్చితమైన రిటర్న్స్ అండ్ ప్రాపర్ రిటర్న్స్ అయితే రాకపోవచ్చు అనమాట. అండ్ ఇంకో విషయం గైస్, ఈ వీడియో ఓన్లీ నేను ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు బయింగ్ కానీ సెల్లింగ్ కానీ స్టాక్ మార్కెట్లో రికమెండేషన్ కాదు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అక్యుములేట్ చేసిన స్టాక్స్ అయితే మన పోర్ట్ఫోలియోలో ఉన్నాయి, స్వింగ్ ట్రేడింగ్ పోర్ట్ఫోలియోలో. సో మనం ఏ స్టాక్స్ అయినా మన అంటే ఏదో ర్యాండమ్లీ పికింగ్ అయితే ఉండదు. మన ఏదైతే ఉందో గూగుల్ షీట్ని, దాన్ని బేసిస్ పైనే మనము స్టాక్స్ని అయితే పిక్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఏవైతే టాప్ ర్యాంకింగ్లో వస్తుందో ఆ టాప్ ర్యాంకింగ్ స్టాక్స్ ఏంటంటే హై వాల్యూ బయింగ్ స్టాక్స్ అనమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, మన గూగుల్ షీట్ని అయితే మీరు గమనించండి. అండ్ గైజ్ ఇక్కడ గమనించవచ్చు అనమాట, ఇది మన గూగుల్ షీట్. నిఫ్టీ 500లో మనమైతే స్వింగ్ ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. అండ్ నిఫ్టీ 500లోనే మనము వాల్యూ బయింగ్ అయితే ఈ గూగుల్ షీట్ ద్వారా చేయడం జరుగుతుంది అనమాట. సో గూగుల్ షీట్ వీడియోస్ అయితే నేను ప్రాపర్గా 3-4 వీడియోస్ అయితే మన ఛానల్ పైన అప్లోడ్ చేసి ఉన్నాను. ఆ వీడియోస్ మీరు చూస్తే మీకు క్లియర్గా ఏ విధంగా గూగుల్ షీట్ని యూజ్ చేసి మనం డే బై డే మన పోర్ట్ఫోలియోని పెంచుకొని కన్సిస్టెంట్ రిటర్న్స్ అయితే ఏ విధంగా జనరేట్ చేయొచ్చు అనేది అందులో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ చూస్తే మనము గ్రీన్ ఏరియాలో ఉన్న స్టాక్స్ అరౌండ్ 42, జస్ట్ వెయిట్. సో గ్రీన్ ఏరియాలో ఉన్న స్టాక్స్ అరౌండ్ 42 వరకు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ర్యాంకింగ్ 42 వరకు గ్రీన్ ఏరియాలో ఉన్న స్టాక్స్ ఉన్నాయి. అండ్ డార్క్ గ్రీన్ ఏరియాలో చూస్తే అరౌండ్ 6 స్టాక్స్ వరకు అయితే డార్క్ గ్రీన్ ఏరియాలో ఉన్నాయన్నమాట. అంటే డార్క్ గ్రీన్ ఏరియా అండ్ లైట్ గ్రీన్ ఏరియా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, డార్క్ గ్రీన్ ఏరియా అంటే ఈ స్టాక్స్లో అప్ టు 6 వరకు ఉన్న స్టాక్స్లో మనం మనీ పెడితే మనం విన్ అయ్యే ఛాన్సెస్ హై ప్రాబిలిటీ ఉంటుందన్నమాట. అంటే మనం ఇది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది గేమ్ ఆఫ్ ప్రాబిలిటీ. ఇక్కడ 100% అనేది ఉండదన్నమాట. అంటే మనం సపోజ్గా 10 స్టాక్స్లో మనం మనీ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అందులో 6 to 7 స్టాక్స్ మనకు ప్రాఫిట్ ఇస్తే అది విన్నింగ్ ప్రాబిలిటీ. అంటే మనం అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రాఫిట్లోనే ఉంటామన్నమాట. ఓకే. సో నెక్స్ట్ డార్క్ గ్రీన్ ఏరియా అయిపోయిన తర్వాత మనం లైట్ గ్రీన్ ఏరియా రావడం జరుగుతుందన్నమాట. అయితే
సో లైట్ గ్రీన్ ఏరియాలో మనం లైట్ గ్రీన్ ఏరియాలో ఉన్న స్టాక్స్ని అయితే మనం పికప్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ర్యాంక్. సో ర్యాంక్ వైజ్గా అయితే మనకు ఈ గూగుల్ షీట్ ఆటోమేటిక్గా అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనం ర్యాంక్ వైజ్గానే స్టాక్స్ని అయితే పికప్ చేసుకోవాలా. ఏ స్టాక్స్ అయితే ఫస్ట్ ర్యాంక్లో వస్తుందో ఆ స్టాక్స్కి మనం ప్రిఫరెన్స్ ఇచ్చి మన పోర్ట్ఫోలియోలో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. విన్నింగ్ ప్రాబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆటోమేటిక్గా టార్గెట్స్ రావడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ ర్యాంక్లో ఉన్న దానికి ఎంత టార్గెట్ ఏంటనేది మీకు డీటెయిల్గా రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు అనమాట. కంప్లీట్గా నిఫ్టీ 500 స్టాక్ లిస్ట్ అండ్ నిఫ్టీ 500లోనే మనం వాల్యూ బయింగ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఇప్పుడు వెస్ట్ ఏషియా క్రైసిస్ అనేది ఇది పర్మనెంట్ ప్రాబ్లం కాదు, అండ్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్ కరెక్షన్లో ఉంది. ఇప్పుడు మనం ఒక రూల్స్ బేసిస్ పైన స్టాక్స్ని పిక్ చేసుకుంటే మనకు మంచి బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో ఇది గైజ్ మన వీడియో. సో గూగుల్ షీట్ కావాలనుకునేవారు నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. సో వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ బయోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు విజిట్ చేయొచ్చు. బయోలో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, రూల్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ గైస్. అంటే ర్యాండమ్గా స్టాక్స్ని పికప్ చేయొద్దు. ఒక రూల్స్ పైన స్టాక్ని పికప్ చేసుకుంటే మనం ఖచ్చితంగా ఈ స్టాక్ మార్కెట్లో సస్టైన్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.